అంటే పేపర్ రీడింగ్‌లో కూడా ఎలా చదవాలి అని మీరు నేర్పిస్తాం. పేపర్ రీడింగ్‌లో వాట్ టు లీవ్ ఈజ్ ఇంపార్టెంట్. పేపర్ రీడింగ్‌లో కొన్ని విషయాలు ఎందుకు మేడం? అనవసరమైనవి అవసరం ఉంటాయి. లేదు మేడం. అవన్నీ అవసరం లేదు. పొలిటికల్ న్యూస్ గానీ, మూవీ న్యూస్ గానీ, పవన్ కళ్యాణ్ ఇలా అన్నారంట, సుధీర్ రష్మికి ఏమైందో తెలుసా? ఇవన్నీ మనకెందుకు? ఫస్ట్ పేజ్ చూడాలి, బ్యాక్ వెళ్ళిపోవాలి, బ్యాక్ నుంచి రావాలి. స్పోర్ట్స్ తీసేసి బ్యాక్ నుంచి రావాలి. మీరు ఫస్ట్ పేపర్ రీడింగ్ అనేది 4 గంటలు పట్టినా కూడా చదువు. అది 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, జిఎస్కి ఇంటర్లింక్ చేస్తూ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. 2, నీ సీసాట్ క్లియర్ చేస్తుంది పేపర్ రీడింగ్. కాంప్రహెన్షన్ అర్థం అవుతుంది నీకు బాగా. నువ్వు ఒక ఆర్టికల్ అర్థం చేసుకోగలే కెపాసిటీ నీకు వచ్చిందంటే కాంప్రహెన్షన్ ఈజీ అవుతుంది సార్. అవుతుంది కదా. ఇది దూరం చేశారు సార్, మొత్తం మార్కెట్ దూరం చేసింది పేపర్ రీడింగ్కి. స్టూడెంట్ కూడా ఏమనుకుంటారు, రెడీమేడ్గా నాకు నోట్స్ దొరుకుతుంది కదా, షార్ట్ కట్స్ చేసి ఒక ఫ్యాకల్టీ పెట్టేస్తున్నాడు కదా, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అనే భ్రమలో ఉన్నారు. అది కూడా ఫాలో అవ్వు. ఎప్పుడు ఫాలో అవ్వు? అసలు పేపర్ రీడింగ్ అంటే ఏంటి, ఒక న్యూస్ నేను ఎలా చదివి అర్థం చేసుకోవాలి, పేపర్ రీడింగ్ నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, నీకు నీ మీద పట్టొచ్చినప్పుడు పేపర్ రీడింగ్ మానేసి స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన నోట్స్ ఫాలో అయిపో. నీకు అసలు ఏమీ తెలియకుండా డైరెక్ట్గా చేస్తా అంటే ఎట్లా? ఫస్ట్ 1 వీక్ మొత్తం ఇవే సెషన్స్ ఉంటాయి. పేపర్ రీడింగ్ మా ఫ్యాకల్టీస్ వెళ్ళి తీసుకుంటారు, ఏ పేపర్ చదవాలి, ఎలా చదవాలి, పేపర్ రీడింగ్లో ఏది వదిలేయాలి, న్యూస్ ఆన్ ఎయిర్ అంటే ఏంటి, ఆల్ ఇండియా రేడియోలో మనకి ఎలా న్యూస్ చదవాలి, ఆ న్యూస్ వినేటప్పుడు నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాం.